హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కామాక్షి టైలరింగ్ క్లాస్. నా పేరు శర్మిలా జ్యోతి. నేను ఈరోజు కటోరా బ్లౌజ్ ఏ విధంగా కుట్టాలో చూపిస్తున్నాను. నేను లైనింగ్ నానబెట్టి ఆరబెట్టి ఐరన్ చేసి రెడీగా పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు కొలతలు చెప్తాను. హైట్ వచ్చేసి 15 ఇంచెస్, విడ్త్ వచ్చేసి 9+2, అంటే నేను 36 సైజ్ బ్లౌజ్ కటోరా బ్లౌజ్ చెప్తున్నాను. విడ్త్ వచ్చేసి 9+2, మొత్తం 11 ఇంచెస్. షోల్డర్ వచ్చేసి 5 ఇంచెస్. ఆర్మ్ పొడవు వచ్చేసి 6.5. తర్వాత ఆర్మ్ క్రాస్, ఇది ఫ్రంట్ భాగం కాబట్టి 1 ఇంచ్ తీసుకుంటున్నాను. తర్వాత నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్. 2 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఫ్రంట్ నెక్ వచ్చేసి 7 ఇంచెస్. 7 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఈ విధంగా మనం స్కేల్ సహాయంతో బాక్స్ లాగా మార్కింగ్ చేయాలి. చేసిన తర్వాత దాన్ని రౌండ్గా మార్కింగ్ చేయాలి. ఈ విధంగా రౌండ్గా మార్కింగ్ చేయాలి. తర్వాత షేప్ పట్టీలు 3 ఇంచెస్ దగ్గర ఒక డాట్ పెట్టుకున్నాను. మళ్ళీ 2 ఇంచెస్ దగ్గర ఒక డాట్ పెట్టాను. తర్వాత మధ్యలో కూడా ఒక 2 ఇంచెస్ దగ్గర, లాస్ట్లో కూడా 2 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకొని ఈ విధంగా ఫస్ట్ స్ట్రెయిట్గా లైన్ మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసిన తర్వాత మనం 3 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసాం కదా, దాన్ని ఈ విధంగా క్రాస్గా కలుపుతూ ఉండాలి. షేప్ పట్టి ఆకారంలో మార్కింగ్ చేయాలి. తర్వాత మనకు చెస్ట్ నుంచి 5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఆర్మ్ నుంచి ఒక 2 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేయాలి. తర్వాత నెక్ ఎక్కడైతే రౌండ్ కర్వ్ తిరుగుతుందో ఆ రౌండ్ ప్లేస్ నుంచి నెమ్మదిగా కొద్దిగా డాట్స్ ఇచ్చుకుంటూ ఈ విధంగా హార్ట్ షేప్లో మార్కింగ్ చేయాలి. తర్వాత నెక్ పై భాగంలో ఒక పావు ఇంచు డౌన్ చేయాలి. డౌన్ చేయడం వల్ల మనకి ఏంటంటే ఫ్రంట్ నెక్ అనేది అణిగి ఉంటుంది, షోల్డర్స్ జారిపోకుండా ఉండడానికి కోసం. తర్వాత ఈ విధంగా కట్ చేసుకోవాలి. తర్వాత నెక్ కట్ చేయాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. మేము పంపించిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసిన చెస్ట్ పీస్ ఉంటుంది కదా, అది మనకి యూజ్ కాదు. అది సేమ్ వేరే క్లాత్లో క్రాస్గా తీసుకోవాలి ఫ్రెండ్స్. క్రాస్గా తీసుకోవడం వల్ల మనకి బ్లౌజ్ అనేది అద్దినట్టుగా బాగా వస్తుంది. స్ట్రైట్ పీస్ కంటే క్రాస్ ముక్కతో తీసుకుంటే మనకు బ్లౌజ్ అనేది మంచి కుదురుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మార్కింగ్ చేసిన తర్వాత మధ్య భాగం అంటే లాస్ట్ 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇటు చెస్ట్ సైడ్ మాత్రం 1 ఇంచ్ తీసుకోవాలి. 1 ఇంచ్ ఎక్స్ట్రా. మధ్య భాగంలో 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఒక రైట్ సైడ్ మాత్రం 1.5, మధ్యలో 1.5, వన్ సైడ్ మాత్రం చెస్ట్ సైడ్ మాత్రం 1 ఇంచ్. ఈ విధంగా మార్కింగ్ చేసిన తర్వాత ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. పైనుంచి ఎక్కడైతే మార్కింగ్ చేసామో అదే విధంగా మార్కింగ్ చేయాలి. మధ్య భాగం నుంచి లాస్ట్ వరకు స్కేల్ సహాయంతో క్రాస్గా ఒక లైన్ మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాలి ఫ్రెండ్, క్రాస్ క్లాత్. ఇది మనకు యూజ్ అవుతుంది. ఇదే విధంగా కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, నేను డబుల్ క్లాత్ తీసుకున్నాను, అంటే 2 పీసెస్ కావాలి కదా. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు లైనింగ్ కటింగ్ పూర్తయింది. మెయిన్ క్లాత్ పైన కూడా ఇదే విధంగా పెట్టి కట్ చేసుకోవాలి. తర్వాత మెయిన్ క్లాత్ పైన మనకి ఎలా సెట్ అవుతుందో చూసుకోవాలి. క్లాత్ పైన ఈ విధంగా సెట్ చేసుకొని చెస్ట్ పీస్ మాత్రం క్రాస్గా వచ్చేటట్టు చూసుకోవాలి. ఈ విధంగా సెట్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి.
ఫ్రెండ్స్ ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే పూర్తిగా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. మంచిగా అర్థమవుతుంది, నీట్గా కుట్టగలుగుతారు. ఇలా కట్ చేసిన తర్వాత మన షేప్ పట్టీలు కూడా అదే విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసి ఇప్పుడు అన్నీ కటింగ్ అయిపోయింది. స్టిచ్చింగ్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ లైనింగ్ తీసుకోవాలి. లైనింగ్ని మెయిన్ క్లాత్కి స్టిక్ చేసుకొని కార్నర్స్ నీట్గా ఏమాత్రం ఎక్కువ తక్కువ లేకుండా కార్నర్స్ అన్నీ నీట్గా లాక్ చేయాలి. ఒక 1/2 ఇంచ్ విడ్త్తో కార్నర్స్ మొత్తం స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత కట్ చేసి ఎక్కడైతే ఎక్స్ట్రా క్లాత్ అనిపిస్తుందో ఆ క్లాత్ని కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ మీకు క్లాత్ అనేది జారిపోతుంది అనిపిస్తే కార్నర్స్లో ఆల్ పిన్స్ పెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఎక్కడైతే క్లాత్ ఎక్స్ట్రా అనిపిస్తే ఆ క్లాత్ని కట్ చేసుకోండి. నీట్గా కరెక్ట్గా రెండు కరెక్ట్ సైజులో ఉండాలి. ఏమాత్రం ఎక్కువ లేకుండా నీట్గా కట్ చేసుకోండి. ఇప్పుడు చెస్ట్ పీస్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బాడీ. ఇప్పుడు అదేవిధంగా మరొకటి కూడా కుట్టి రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు బాడీ లైనింగ్ రెండు సేమ్గా ఒకదానిపైన ఒకటి పెట్టేసి ఏమాత్రం ఎక్కువ తక్కువ లేకుండా సెట్ చేసుకొని కార్నర్స్ అన్ని 1/2 ఇంచ్ విడ్త్తో కార్నర్స్ మొత్తం స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఈ విధంగా స్టిచ్ వేస్తూ రావాలి. కొద్దిగా 1/2 ఇంచ్ విడ్త్తో స్టిచ్ వేస్తూ రావాలి. ఈ విధంగా స్టిచ్ వేసిన తర్వాత కట్ చేసి మనకైతే ఎక్కడైతే క్లాత్ ఎక్స్ట్రా అనిపిస్తే ఎక్స్ట్రా క్లాత్ని కూడా నీట్గా కట్ చేసుకోవాలి. నీట్గా ఈ విధంగా కట్ చేసుకోవాలి. అదేవిధంగా మరొకటి కూడా కుట్టి రెడీగా పెట్టుకోవాలి. ఈ విధంగా రెండు రెడీగా పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం చెస్ట్ పీస్ జాయిన్ చేద్దాం. షేప్ పట్టీలు కూడా లైనింగ్ కుట్టి రెడీగా పెట్టేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు మరొక పీస్ ఉంటుంది కదా, మనకు లైనింగ్ అనేది 4 పీసెస్ ఉంటాయి. 1 పీస్ ఏమో స్టిక్ చేశాను. ఇంకొక పీస్ ఉంటుంది కదా, ఆ పీస్ని నేను పైనుంచి స్టిచ్ చేస్తున్నాను. పైన ఈ విధంగా పెట్టుకొని కింది భాగంలో స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఈ విధంగా 1/2 ఇంచ్ విడ్త్తో కింది భాగం మాత్రమే స్టిచ్ వేసుకుంటూ రావాలి. మరి కార్నర్కి వేయొద్దు ఫ్రెండ్స్. కార్నర్కి వేస్తే మనం టర్న్ చేస్తే ఊడిపోతుంది. ఒక 1/2 ఇంచ్ విడ్త్ ఉండాలి. విడ్త్ ఉండేలా చూసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. కట్ చేసి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చెస్ట్ భాగంలో ఫ్లీట్స్ పెట్టుకుందాం. మధ్య పార్ట్ ఉంటుంది కదా, మధ్య పార్ట్ అక్కడి నుంచి మనం 3 ఇంచెస్ హైట్ ఈ విధంగా ఒక లైన్ మార్కింగ్ చేసుకుందాం. సైడ్ నుంచి 1 ఇంచ్ 1 ఇంచ్ 1 ఇంచ్ ఇక్కడ 1 ఇంచ్ రైట్ 1 ఇంచ్ లెఫ్ట్ ఈ విధంగా తీసుకొని దాన్ని కూడా ఆ లైన్లోకి మార్కింగ్ చేయాలి. మనకు చూస్తే ట్రయాంగిల్ షేప్లో వస్తుంది. ఈ విధంగా మార్కింగ్ చేసిన తర్వాత చెస్ట్ భాగం అంటే ఉక్స్ పట్టి ఆ ప్లేస్లో ఒక ఫ్లీట్ వస్తుంది. మధ్య భాగం ఈ విధంగా చూసుకొని ఒక మార్కింగ్ చేసుకొని మధ్య భాగము ఒక 2 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకోండి. ఫ్రెండ్స్ మనకి 2 ఫ్లీట్సే వస్తాయి కటోరా బ్లౌజ్కి. ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్న దాన్ని ఈ విధంగా మధ్యలో పట్టుకొని ఫ్లీట్ వేసుకుంటూ రావాలి. ఈ విధంగా వేసిన తర్వాత దగ్గరికి కట్ చేయొద్దు ఫ్రెండ్స్, కొంచెం దారం వదలాలి. ఆ కార్నర్ అనేది షార్ప్గా వస్తుంది. దాన్ని లోపలికి ఫోల్డ్ చేసి ఈ విధంగా మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మధ్యలో కూడా ఒక ఫ్లీట్ పెట్టుకోవాలి. ఎక్కడైతే మార్కింగ్ చేసామో అక్కడ కూడా ఒక ఫ్లీట్ పెట్టాలి.
ఆ ఫ్లీట్ మాత్రం సన్నగా వస్తుంది ఫ్రెండ్స్. 1/2 ఇంచ్ విడ్త్‌తో సన్నగా రావాలి. ఈ విధంగా చూడ్డానికి మనకి ఈ విధంగా ఉంటుంది. దీన్ని ఇప్పుడు మనం చెస్ట్ పీస్‌కి జాయిన్ చేసుకోవాలి. కరెక్ట్ నెక్ మ్యాచ్ అవుతుందా ఒకసారి చూసుకోవాలి ఫ్రెండ్స్. నెక్ మ్యాచ్ అవుతేనే నెక్ భాగం నుంచి సెట్ చేసుకుంటూ ఈ విధంగా స్టిచ్ వేసుకుంటూ రావాలి 1/2 ఇంచ్ విడ్త్‌తో. మళ్ళీ డబుల్ స్టిచ్ వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకోవడం వల్ల ఊడిపోయే సమస్య అంటూ ఉండదు. ఈ విధంగా స్టిచ్ వేసుకొని కట్ చేసి ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఎక్కడైనా కార్నరు కొంచెం బయటికి వస్తే దాన్ని కొంచెం లెవెల్గా కట్ చేసుకోండి. ఈ విధంగా లెవెల్గా కట్ చేసుకొని ఇప్పుడు షేప్ పట్టి జాయిన్ చేసుకుందాం. షేప్ పట్టి ఈ విధంగా జాయిన్ చేయాలి. పావించి విడ్త్‌తో షేప్ పట్టి ఈ విధంగా జాయిన్ చేసుకుంటూ రావాలి. షేప్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి. కొద్దిగా సెట్ చేసుకుంటూ 1/2 ఇంచ్ విడ్త్‌తో షేప్ పట్టి మొత్తం డ్రా చేసుకుంటూ రావాలి. తర్వాత ఇలా గోరు సహాయంతో మనం ర్యాప్ చేయాలి. ర్యాప్ చేయడం వల్ల నీట్గా బెండ్ అవుతుంది. ఈ విధంగా ఫోల్డ్ చేసి మనకు వచ్చే ఫస్ట్ జాయింట్ లాస్ట్ జాయింట్కి మ్యాచ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ రావాలి. అంటే మధ్యలో ఇంకొక జాయింట్ ఉంటుంది, అది వదిలేసేసి ఫస్ట్ లాస్ట్ జాయింట్ కలుపుతూ ఒక స్టిచ్ వేసుకుంటూ రావాలి. 1/2 ఇంచ్ విడ్త్‌తో స్టిచ్ వేసేటప్పుడు లోపల క్లాత్తో స్టిచ్ లోపలికి రాకుండా లోపలికి నెట్తో కార్నర్స్ మాత్రమే స్టిచ్ వేయాలి. లోపలి క్లాత్ పైన స్టిచ్ పడితే మనం రివర్స్ అనేటప్పుడు అది బయటికి రాదు ఫ్రెండ్స్. అది గమనించాలి మీరు. కార్నర్స్ మాత్రమే స్టిచ్ వేసుకుంటూ రావాలి. మరి కార్నర్కి వేయొద్దు, ఊడిపోతుంది. 1/2 ఇంచ్ విడ్త్‌తో వేసుకుంటూ రావాలి. ఈ విధంగా వేసిన తర్వాత కట్ చేసి ఇలా రివర్స్ చేయాలి. రివర్స్ చేసేటప్పుడు ఫ్రెండ్స్ నెమ్మదిగా చేయాలి, పట్టి లాగొద్దు. ఈ విధంగా కొద్దిగా లాగుతూ మొత్తం రివర్స్ చేసి ఒకసారి నీట్గా ఇలా అనుకోవాలి. నీట్గా అనుకున్న తర్వాత కార్నర్స్ మళ్ళీ పైనుంచి ఒక స్టిచ్ వేయాలి. కార్నర్స్ పైనుంచి ఎందుకు స్టిచ్ వేస్తామంటే చూడడానికి లుక్ బాగా కనిపిస్తుంది, మంచిగా నీట్గా ప్రెస్ అయిపోతుంది. ఈ విధంగా కార్నర్స్ మనకు షేప్ పట్టి ఏ విధంగా అయితే స్టిచ్ చేసామో పై భాగము కింది భాగము ఈ విధంగా స్టిచ్ వేసుకుంటూ రావాలి. మనకు చూడడానికి లుక్ బాగా కనిపిస్తుంది, నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఈ విధంగా కుట్టిన తర్వాత ఉక్స్ పట్టి వేయాలి ఫ్రెండ్స్. అదేవిధంగా మరొక పార్ట్ కూడా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఉక్స్ పట్టి చూపిస్తున్నాను. లైనింగ్ క్లాత్ డబుల్ పీస్ తీసుకున్నాను. డబుల్ పీస్ని నేను ఈ విధంగా జాయిన్ చేస్తున్నాను. కార్నర్స్ 1/2 ఇంచ్ విడ్త్‌తో మనకు రైట్ పార్ట్ కాబట్టి ఉక్స్ పట్టి వస్తుంది. ఉక్స్ పట్టి లైనింగ్ క్లాత్తో వేసి లోపలికి మడిచేయాలి. కాజా పట్టి వచ్చేసి మెయిన్ క్లాత్తో బయటికి వస్తుంది అనమాట. కాజా పట్టి మనకు కనిపిస్తుంది కాబట్టి కంపల్సరీ మెయిన్ క్లాతే వాడాలి. ఉక్స్ పట్టికి లైనింగ్ క్లాత్ వాడాలి. ఈ విధంగా పైనుంచి కూడా ఒక స్టిచ్ వేసుకుంటూ రావాలి. కట్ చేసి ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ కార్నర్లో, ఆ కొద్దిగా ఎక్స్ట్రా క్లాత్ని లోపలికి మడిచేయాలి. నీట్గా ఫోల్డ్ చేయాలి, లెవెల్గా ఫోల్డ్ చేసి దాన్ని మళ్ళీ లోపలికి ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి నీట్గా స్టిచ్ వేసుకోవాలి. ఆ కార్నర్ అనేది ఫ్రంట్ బ్యాక్ అనాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఊడిపోకుండా ఉంటుంది. ఈ విధంగా ఉక్స్ పట్టి రెడీ చేసుకోవాలి.
అదేవిధంగా మరొక పీస్ కూడా రెడీ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు రైట్ పార్ట్ ఉక్స్ పట్టి అయిపోయింది. లెఫ్ట్ పార్ట్ వచ్చేసి కాజా పట్టి వచ్చేసి మెయిన్ క్లాత్ నేను డబుల్ తీసుకున్నాను ఫ్రెండ్స్. బ్యాక్ నుంచి వేయాలి. మెయిన్ క్లాత్ డబుల్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసి బ్యాక్ నుంచి వేయాలి. మరి కార్నర్కి వేయొద్దు ఫ్రెండ్స్, ఒక పావించి విడుతూ చూసుకుంటూ వేయాలి. ఈ విధంగా స్టిచ్ వేసి కట్ చేయాలి. తర్వాత మనకి ఎంత క్లాత్ కావాలి అనేది ఒక పావించి వదులుకొని కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ని. తర్వాత రివర్స్ అంటే స్ట్రైట్గా పెట్టుకొని క్లాత్ ఏదైతే ఎక్స్ట్రా క్లాత్ ఉందో దాన్ని నీట్గా ఫోల్డ్ చేయాలి. మనకి ఏమాత్రం బయటికి రావద్దు. నీట్గా ఈ విధంగా ఫోల్డ్ చేసి ఆ కార్నర్ని ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. కరెక్ట్ జాయింట్ పైనే రావాలి. కరెక్ట్ జాయింట్ పైన రావాలి ఫ్రెండ్స్. మరీ ఎక్కువ లోపలికి అంటే మెయిన్ క్లాత్ పైకి రావద్దు. జాయింట్ పైనే వస్తే మనకు సైజ్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా కొద్దిగా సెట్ చేసుకుంటూ ఒక పావించి విడుతుతో మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. అంటే 2 స్టిచ్లు వేయడం వల్ల నీట్గా ప్రెస్ అయిపోతుంది. ఆ రెండింటి మధ్యలో కాజా వస్తుంది. ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఎక్కువ తక్కువ ఉందా ఒకసారి చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనకి కుట్టేటప్పుడు కొద్దిగా ఎక్కువ తక్కువ వస్తుంది. ఏది ఎక్కువ ఉంది ఏది తక్కువ ఉంది చూసుకొని కరెక్ట్ సైజులో మార్కింగ్ చేసుకొని రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత ఇప్పుడు క్రాస్ పీసెస్ తీసుకోవాలి ఫ్రెండ్స్. నేను క్రాస్ ముక్కలు తీసుకున్నాను నెక్కి వేయడానికి. ఈ విధంగా నెక్కి క్రాస్ పీసెస్తో జాయింట్ చేసుకుంటూ రావాలి. పావించి విడతతో రౌండ్ షేప్లో జాయింట్ చేసుకుంటూ రావాలి. కొద్దిగా సెట్ చేసుకుంటూ రౌండ్గా నీట్గా జాయింట్ చేసుకుంటూ రావాలి. ఎక్స్ట్రా క్లాత్ని ఒక పావించి మటుకు వదులుకొని కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అక్కడక్కడ రౌండ్ తిరిగిన దగ్గర టక్స్ ఇవ్వాలి. టక్స్ ఇవ్వడం వల్ల నీట్గా రౌండ్ షేప్లో తిరుగుతుంది. మనము హెమ్మింగ్ చేసినా కానీ బుగ్గల్లాగా రాదు, నీట్గా రౌండ్ షేప్లో వస్తుంది. ఈ విధంగా మనం ఫోల్డ్ చేయాలి. ఎక్కడైతే జాయింట్ ఉందో జాయింట్ పైనుంచి మనం క్లాత్ని పెట్టేసి ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి ఏదైతే లైనింగ్ క్లాత్ వేసామో క్రాస్ ముక్కలు దానిపైన స్టిచ్ వచ్చేటట్టుగా చూసుకోవాలి. స్టిచ్ అనేది నీట్గా రావాలి ఫ్రెండ్స్, ఎక్కడ బుగ్గలాగా రావద్దు. అక్కడక్కడ మడతలు పడతాయి, మడతలు లేకుండా సాఫ్ట్గా అనుకుంటూ స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఎక్స్ట్రా క్లాత్ని లోపలికి ఈ విధంగా లోపలికి అనేసి ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. మనకి ఫినిషింగ్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎంత నీట్గా చేస్తే మనకు బ్లౌజ్ అనేది అంత హైలైట్ అవుతుంది. ఈ విధంగా చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని దగ్గరికి కట్ చేసుకోవాలి. కట్ చేసేటప్పుడు ఫ్రెండ్స్ అప్పుడప్పుడు మెయిన్ క్లాత్ కూడా కట్ అవుతుంది. అందుకోసం జాగ్రత్తగా చూసుకుంటూ కట్ చేయండి. అదేవిధంగా మరొక సైడ్ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. కటోరా బ్లౌజ్ రెడీ అయింది. ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. Thank you friends. Thank you for watching. Bye friends.